కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి ప్రణామాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలండి. మరి ఈరోజు మనం ధర్మజ్ఞుడు అంటే ఎవరు అని విషయం తెలుసుకుందాం. మరి ధర్మానికి ఉన్న గొప్పతనం ఏంటి, ధర్మం ఆచరించేవాడు ఎట్లా ఉండాలి అని కొద్దిగా తెలుసుకుందాం. ఎందుకంటే మానవుల్లో ధర్మం లేకపోతే సత్యాన్ని తెలుసుకోలేరు. అందుకనే ధర్మము సత్యము రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు ధ్యానం చేసి జ్ఞానం పొంది మోక్షం పొందాలి, ఆత్మదర్శనం పొందాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రాపంచిక జీవితంలో ధర్మాన్ని ఆచరించవలసిందే. మరి ఈ ధర్మం ఎలా తెలుస్తుంది, ఈ ధర్మాన్ని ఆచరించాలంటే ఎలా తెలుస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. గురువు వచ్చాకే ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది సత్యం, ఏది అసత్యం, ఇవన్నీ వివరాలు మనకి తెలిసాయి. మనము భగవంతుడు ఉన్నాడు అని తెలుసు, కానీ భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదు. అప్పటి వరకు మరి భగవంతుడంటే విగ్రహాల్లోని గుళ్ళల్లోని చూస్తూ, మరి తీర్థయాత్రలు చేస్తూ, పుణ్యస్నానాలు చేస్తూ, ఇవన్నీ మానవుడి యొక్క కర్తవ్యం అని మనం అనుకున్నాం. కానీ మరి గురువు మన జీవితాల్లోకి వచ్చాక ధర్మం మానవ జన్మ రావడమే గొప్ప. 84 లక్షలుగా జీవితం తీసుకుంటూ మరి మానవ జన్మలోకి ప్రవేశించాక మరి సత్యాన్ని తెలుసుకోవడం, సత్యంలో జీవించడం, సత్యాన్నే పలకడం, సత్యవంతమైన జీవితం జీవించాలి అని తెలుసుకున్నాం. మరి సత్యం అంటే ఏంటి అంటే శాశ్వతంగా ఉండేదే సత్యం. మరి ఈ సృష్టిలో శాశ్వతంగా ఉండేది భగవంతుడు ఒక్కడే కాబట్టి అదే సత్యం అని తెలుసుకున్నాం. మరి గురువు చెప్పేసి గుడ్డిగా నమ్మమని చెప్పలేదు మనకి. మరి దానికి స్వాధ్యాయం కూడా ఉండాలి. అంటే ఈ రోజుల్లో రకరకాలుగా చదువుతున్నారు, కానీ మరి పూర్వం రోజుల్లో స్వాధ్యాయము అంటే వేదాధ్యయనమే. మరి ఎందుకు ఈ వేదాలను చదవాలి, ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే అది తెలిస్తే కానీ సత్యం అంటే ఏంటో అర్థం కాదు. కాబట్టే మరి సత్యంలో జీవించలేరు. కాబట్టే మరి ఆ రోజుల్లో శిష్యుల చేత వేదాధ్యయనం చేయించేవారట. అందుకే మనకి ఇప్పుడు గురువులు కూడా స్వాధ్యాయం 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 అని మనకి ఎంతో గట్టిగా చెప్తారు. ఇప్పుడు చూడండి, స్వాధ్యాయం చేసిన వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి తత్వమసి సర్వం కల్విదం బ్రహ్మ అనే వేదవాక్యాలకి అర్థం తెలుసుకుంటారు. అహం బ్రహ్మాస్మి దగ్గర ఆగిపోతే అహంకారం, తత్వమసి అని తెలుసుకుంటే మిత్రత్వం, సర్వం కల్విదం బ్రహ్మ అని నువ్వు తెలుసుకుంటే అహంకారం పోయి నిరహంకారిగా మిగిలిపోతావు. ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానం అవ్వుతుంది. ఒక్క అహం బ్రహ్మాస్మి అని తెలుసుకుంటే నేనే దైవాన్ని, నేనే శాసించిన వాడిని, నాకంటే గొప్పవాళ్ళు లేరు అని అహంకారం పెంచుకోవచ్చు. నేనొక్కడనే కాదు, సృష్టిలో ప్రతి జీవి దైవమే అని తెలుసుకున్నప్పుడు అందరితోటి మిత్రుల్లా ఉంటాం. కానీ వీడు శత్రువు, వీడు మిత్రుడు అని ద్వైత భావనలు మనకి ఉండవు. మరి జీవులే కాదు, ఈ సృష్టి కూడా దైవమయమే అని తెలుసుకున్నవాడు ఈ నేను అనుభవిస్తున్నది, పొందుతున్నది, నా సుఖ సంతోషాలకి, నా ఆనందాలకి మూలం ఆ దైవం ఇచ్చింది. ఆ సృష్టిలో నేనున్నాను, దైవం సృష్టించిన సృష్టిలో నేనున్నాను అంటే దైవం దగ్గరే నేనున్నాను. దైవం నాకెప్పుడూ దూరంగా లేదు, ఎక్కడా వెతకవలసిన పని లేదు. ఉన్నదంతా
ఆత్మతత్వమే అని మరి ఇది చదవడం వల్ల మనం తెలుసుకున్నాం. అందుకే వేదాధ్యయనం వల్ల సత్యం అవగాహన అవుతుంది అని మహాత్ములు చెప్పడానికి కారణం. ఏ వేదం తీసుకోండి, సృష్టిలో ఎన్ని ఆవాహన చేసుకోవాలంటే నువ్వు దైవాన్ని ప్రసన్నుండి చేసుకోవాలి. దైవం యొక్క ప్రసన్నత ఎప్పుడు వస్తుందంటే నీ బుద్ధి దైవం మీద పెట్టినాం. దైవం ఎక్కడో లేడుగా, ఆత్మగా నీలో ఉన్నాడు అని ఎరుకపరుస్తుంది నీ స్వాధ్యాయం నీకు. మరి ఇంద్రియ సంయమనం ఎందుకు పాటించాలి అంటే నీ ఇంద్రియాలకి నువ్వు బానిసైనప్పుడు ఏదీ పొందలేవు. అందుకే ఇంద్రియ సంయమనం అని మనకు చెప్తారు గురువులు. ఎందుకంటే మరి ఈ పంచేంద్రియాలతోటే పాపాలు చేస్తాం. అంటే ప్రతి ఇంద్రియము మనకి బాహ్యంగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రపంచాన్ని చూస్తూ దానికోసం పాటుపడుతూ ఒక్కొక్కసారి మనము అవి పొందడానికి అధర్మంగా కూడా ప్రవర్తిస్తాం. మరి సత్యాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలని కోరిక ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇంద్రియ సంయమనం పాటించాలి. మరి ఇంద్రియ సంయమనం పాటిస్తే వచ్చేది ఏంటి అంటే మోక్షమే. మోక్షమే అంటే ఇప్పుడు మనసు, మొట్టమొదట మనిషికి శత్రువు మనసే. ఎప్పుడో ఇది శత్రువు బాహ్య విషయంలో, బాహ్య ప్రపంచంలో తిరిగి అన్నీ కావాలని కోరుకున్నప్పుడు మరి అది ఒక్కొక్కసారి అవసరం లేనివి, అక్కర్లేనివి కోరుకుంటూ ఉంటుంది. మరి ఆ మనస్సును నిగ్రహించుకునే శక్తి మరి నిత్య అనిత్య వస్తు వివేకం అని నీకు గురువు ఎప్పుడో చెప్పాడు. నీకు నిత్యమానందం కావాలంటే ఈ చిన్న చిన్న వాటి మీద నీ దృష్టి పోనివ్వకు. ఆనందం ముందు గమనిస్తే సుఖము సంతోషము చాలా అల్పం అని అటండి. ఈ సుఖము సంతోషంలోనే ఉంది అంతా జీవితం అనుకుంటారు అజ్ఞానులు. కానీ జ్ఞానులు సుఖముకి సంతోషానికి ఆయుష్ చాలా తక్కువ, తాత్కాలికం, కొద్దిసేపు ఉండిపోయేవే. కానీ ఆనందం అన్నది శాశ్వతం. అది పరమాత్మ దగ్గరే ఉంది. అది పరమాత్మ ఎక్కడున్నాడట? అణువంత ఆత్మగా నాలో ఉన్నాడు. మరి నేను ఆత్మని తెలుసుకుంటే నా జీవితంలో శాశ్వత ఆనంద స్థితి పొందుతాను అని ప్రతి జ్ఞాని తెలుసుకుంటాడు. అందుకే ఫస్ట్ మానవ జన్మ కర్తవ్యం ఏంటి తెలుసుకుంటే ధర్మపరమైన జీవితం అలవాటు చేసుకుంటాడు. ఎందుకంటే అధర్మం భగవంతుడికి ఇష్టం లేని పని అని ఫస్ట్ తెలుసుకుంటాడు. అదే సత్యం అండి, అదే నిత్యం. అందుకే వేదాధ్యయనం వల్ల భగవంతుడికి ఏది ఇష్టము, ఎలా ఉంటే నువ్వు సత్యంలో జీవించినట్టు, ఎలా మాట్లాడితే నువ్వు సత్యవాక్కులు మాట్లాడినట్టు అన్నది కూడా ఆ చదవడం వల్ల మనకు అర్థమైంది. ఇంకా రెండోది ఇంద్రియ సంయమనం ఎందుకు చెప్పారంటే ఇంద్రియాలని అదుపులో పెట్టుకోవాలంటే మొట్టమొదట మానవుడికి శత్రువుగా మిత్రువులుగా పనిచేసేది మనసే. కాబట్టి ముందు శత్రుత్వం నుంచి దాన్ని మిత్రుడిగా మార్చుకోవాలి అంటే బాహ్య ప్రపంచంలో తిరిగే ఈ మనస్సుని అంతర్ముఖత చెయ్యాలి. అంటే ఆత్మ వైపుకి తిప్పాలి. బాహ్యంలో తిరుగుతున్న దాన్ని అది అనిత్యం, అనిత్యం, నేను ఆత్మనే. కానీ మనసు బాహ్యంలో తిరిగిన మూలాన్ని నేను ఆత్మని, పరమసత్యాన్ని గురువు చెప్పిన స్వాధ్యాయం వల్ల తెలుసుకున్న ఈ అభిప్రాయాన్ని నిలకడగా నేను ఉంచుకోలేకపోతున్నాను. దీనికి కారణం బాహ్య ప్రపంచంలో తిరిగిన మనస్సు చంచలమైపోతుంది. చంచలమైన మూలాన్ని ఈ అభిప్రాయాన్ని తెలుసుకున్నా నేను అలా ఉండలేకపోతున్నానని ఆ బాహ్యంగా తిరిగిన మనస్సుని అంతర్ముఖత చేసేయాలి. ఇక వాక్కు సత్యమే మాట్లాడాలి. ఎప్పుడు అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితుల్లో కూడా సత్యమే. అందుకే చూడండి సత్య హరిశ్చంద్రుడు ఇప్పటికీ తిప్పుకుంటాం మనం.
సత్యానుకున్న పవర్ అదండి. మన నోటి వెంట ఎప్పుడు అసత్యమైన మాటలు రాకూడదు. అవతల వాడు మిత్రుడు శత్రువు అవుతాడు అని తెలిసినా సరే, మరికి ఆనందం కావాలి, మోక్షం కావాలి అంటే సత్యవాక్ పరిపాలన అది ఉండాలి. మరి చూడండి, ఒక్కొక్కసారి అబద్ధం ఆడాలి అనే పరిస్థితి వస్తుంది. దానికి కొంతమంది అజ్ఞానులు, కృష్ణుడే ధర్మరాజు చేత ఆడించాడు, ఆయన ఆడిస్తే నిష్కామ కర్మ, ధర్మరాజు తానుగా అబద్ధం ఆడితే కర్మ అయ్యేది. అక్కడ అది మనం తీసుకోవాల్సింది. కానీ మనం మాత్రం ఎప్పుడు సత్యవాక్కులనే పలకాలి, అసత్యం మన నోటంట రాకూడదు. మరి కోపం, చీటికి మాటికి కోపం ఎందుకు వస్తుంది అంటే, వాడు వేరు వీడు వేరు అనే భావనే మన కోపానికి, వాడు శత్రువు వీడు శత్రువు అనుకుంటున్నాం. అందరూ ఆత్మలే అన్నప్పుడు మనకి ఎవ్వరి మీద కోపమే ఉండదు. మరి కోరికలు పుట్టినప్పుడు అవన్నీ అశాశ్వతం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ కోరిక కూడా అక్కడ ఆగిపోతుంది. ఎందుకంటే ఈ ప్రపంచక కోరికల కంటే కూడా పరమాత్మ దగ్గర ఉన్న ఆనందం ఉంది. ఇవన్నీ అల్పమైన సంతోషాలను ఇస్తాయి అని మనం ఎప్పటికప్పుడు ఎరుకతో ఉండి గమనించగలగాలి. ఇక ఆకలిని కూడా అదుపులో ఉంచుకోవాలండి. అలా ఆకలేస్తుందని తింటూ తింటూ తింటూ, బాగున్నదని తింటూ, ఆకలేస్తుందని తింటూ, మరి అలా ఉంటే సాధనకి శరీరం ఎప్పుడూ సహకరించదు. అందుకే గురువుగారు చెప్తూ ఉండేవారు, నీకు 4 ఇడ్లీ ఆకలి ఉంటే 3 ఇడ్లీ తిన్నప్పుడు నువ్వు సాధన చక్కగా చేస్తావు. 6 ఇడ్లీ తిన్నావంటే నువ్వు సాధన చెయ్యలేవు. అందుకే ఆకలిని కూడా అదుపులో పెట్టుకోవాలి. జననేంద్రియాలు ఎప్పుడూ ఉద్రేకపరుస్తూ ఉంటాయి, కామకేంద్రాలు. కానీ ఇది అనిత్యమైన సుఖం. పశు జన్మలో కూడా నేను ఈ సుఖాలకు బానిసనై ఉన్నాను. ఇప్పుడు నేను పశుపతిగా మారాలనుకున్నాను కాబట్టి వాటిని కూడా, ఆ ఉద్రేకాలను కూడా నేను అదుపులో పెట్టుకోవాలి అని మనం ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ నేను బానిసనైపోతే నాకు మోక్షం రాదు, నేను ధర్మాన్ని తప్పిన వాడిని అవుతాను. ఇక్కడ ఎందుకు ఈ మాట ఉపయోగించవలసి వచ్చిందంటే, మానవ జన్మ తీసుకున్న ప్రతిసారి మనం పైలోకాల్లో ఈ జన్మ, మరి నన్ను సృష్టించిన వాడిని నేనెవరినో తెలుసుకుంటాను. మరి నేనెవరినో తెలుసుకోవడానికే మానవ జన్మ. భూమి మీదకి వెళ్ళిన దగ్గర నుంచి సాధనలో ఉండి, మరి కర్మలు దగ్ధం చేసుకుని, మరి ధ్యానంలో జ్ఞానం పొంది నేనెవరో తెలుసుకుంటాను. అలా తెలుసుకున్నప్పుడే నాకు ఆఖరి జన్మ కాబట్టి భూమి మీద వెళ్ళాక ఒక జన్మ కూడా నేను వేస్ట్ చేయకుండా ఉంటాను అని అక్కడ నిర్ణయం తీసుకుని వచ్చి, ఆ భగవంతుడి దగ్గర మనం నిర్ణయం తీసుకుని వచ్చి, మరి ఆ ఇచ్చిన మాటని, పలికిన పలుకులని భూమి మీదకి వచ్చి ఆ భగవంతుడు సృష్టించిన మాయకి వశమై మరిచిపోయి, ప్రపంచంలో అంతా శాశ్వతం అనుకుంటూ గురువు చెప్పినప్పటికీ కూడా మనము గురువు చెప్పినట్లు నడుచుకోక మన ఇంద్రియాలకి బానిసలమై మళ్ళా జన్మలకి కావలసినన్ని కర్మలు చేస్తున్నాం. ఇచ్చిన మాటని నిలబెట్టుకొని వాళ్ళని ధర్మజ్ఞుడు అనరు. అక్కడ ఇచ్చిన మాట ప్రకారం మనం భూమి మీదకి వచ్చి మర్చిపోవచ్చు. కానీ గురువు వచ్చాక ఆ మాయ అనే తెరని తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. గురువు వచ్చాక నువ్వు శరీరం కాదు, ఆత్మవి. ఆత్మవైన నువ్వు ఈ శరీరాన్ని ఎందుకు ధరించావు అంటే సాధన కోసం. నువ్వు ధరించిన శరీరం సాధనకి. ఇది మర్చిపోయి వేదనలో ఉన్నావు. నీ వేదన పోవాలంటే మళ్ళా సాధనలోకే రావాలి. నీకు శాశ్వతానందం కావాలి అంటే
సాధన ఉండాలి అని గురువు ఇచ్చి గుర్తు చేసినా మనము ఆ విషయంలో శ్రద్ధ పట్టకపోతే, అందుకే గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అంటే గురువు మాటల్ని నువ్వు శ్రద్ధతో విని, శ్రద్ధతో ఆచరించి, శ్రద్ధతో సాధన చేసి, శ్రద్ధతో స్వాధ్యాయం చేస్తే నీకు ఇదే చివరి జన్మ అవుతుంది. ఎందరో మహానుభావులు ఆ జన్మనే చివరి జన్మ చేసుకుని మరి మనకి రుజువు చూపించారు. సాధన చేసిన వాడెవ్వడు కూడా, పరమాత్మ కోసం ధ్యానం చేసేవాడెవ్వడు కూడా ఈ భూమి మీద చెడిపోడు. పరమాత్మని వదిలి పక్కవాడి కోసం ధ్యానం చేస్తే, సృష్టికర్తని వదిలి సృష్టి కోసం ధ్యానం చేస్తే వాడు దుఃఖం పాలవుతాడు చిట్ట చివర. కానీ మన వేదాలు చెప్తున్నా, మహర్షులు చెప్తున్నా, గురువు చెప్తున్నా, ప్రాపంచికత కోసం ధ్యానం చేసిన వాడు వ్యర్థమైపోతుంది వాడి సాధన. మరి ఎందుకు వ్యర్థమైంది అంటే, సాధన దేనికోసం? భగవంతుణ్ణి తెలుసుకోవడం కోసం చెప్పిన సాధనని దేనికి ఉపయోగించావు నువ్వు? నశించిపోయే ప్రపంచం కోసం ఉపయోగించినప్పుడు అది వ్యర్థం అవ్వదా? మోక్షం కోసం చేయాల్సిన సాధన భోగం కోసం చేస్తే వ్యర్థం కాదా? యోగం ఎప్పుడు భోగం కోసం కాదు, మోక్షం కోసం అని ప్రతి సాధకుడికి అర్థమైన రోజున ఆ గురువుని, భగవంతుణ్ణి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. యోగం ఎప్పుడు భోగం కోసం అనుకునేవాడు గురువుని లెక్క చేయడు, మరి పరమాత్మని లెక్క చెయ్యడు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మన ప్రాప్తంతో గత జన్మ యొక్క పుణ్యకర్మల వల్ల ఎన్ని ప్రాప్తం కావాలో అన్నీ మనకు వచ్చాయి. అటువంటి ప్లేస్లోనే మనం ఉంచాడు. కానీ మనం ఈ జన్మలో చివరి జన్మ చేసుకోగలుగుతామేమో అని ఒక సద్గురువుని కూడా ఇచ్చాడు. మరి సద్గురువు చెప్పినప్పుడు చెప్పిన విషయాల్ని ఎందుకు మనం రోజు క్లాసులు చెప్పుకుని పదే 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 మననం చేసుకుంటున్నాం? రోజు మనం వింటున్న ఈ క్లాసులన్నీ శ్రవణం కాదండి, మననమే. మర్చిపోయిన మనం మళ్ళా మననం చేసుకుంటూ మళ్ళా మాయకి వశమవకుండా ఉండడానికే ఈ ఇంత క్లాసులు, ఇన్ని క్లాసులు, ఇన్ని రోజులు ఇవి విండో. మరి ఈ సంయమనం పాటించకుండా ఉద్రేకాలను ఆపుకోకపోతే నీకు మోక్షం ఎప్పుడు? ఏ ఒక్క ఇంద్రియానికి నువ్వు బానిసవైనా నువ్వు మోక్షానికి దూరం వెళ్ళిపోతావు, సత్యానికి దూరం అవుతావు. అందుకే గురువులు పదే 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 జాగ్రత్తలు, ఆహార విషయంలో జాగ్రత్తలు, మనసు బానిస అవ్వకుండా జాగ్రత్తలు, ఎన్నో జాగ్రత్తలు చెప్తారు. అన్నిటికంటే వాక్యేనండి కర్మలు తీసుకొచ్చేది. ఆ వాక్కుని ఎంతో జాగ్రత్తగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు, అనుద్వేగకరంగా, ఏ ఆవేశంగా కానీ కోపంగా కానీ మాట్లాడవద్దు. ఎందుకంటే నువ్వు ఆత్మవే, వాళ్ళు ఆత్మలే. అందుకే అనుద్వేగకరంగా, ఉద్వేగపూరితంగా ఎప్పుడూ మాట్లాడవద్దు. మరి హితంగా, నీ మాట ఎదుటివాడికి హితం కలిగించాలి. మితంగా, అవసరమైనంతే మాట్లాడు. ప్రియంగా, చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడు. మరి ఇలా వాక్కుని ఎన్ని విధాలుగా ఎలా మాట్లాడాలో భగవద్గీతలో కృష్ణ భగవానుడు మరి చెప్పడం జరిగింది. అందుకే ఎప్పుడు కూడా వాక్కుని మరీ సంయమనంలో ఉంచుకోమని చెప్తారు. ఆ వాక్కుని అదుపులో ఉంచుకున్నవాడు శక్తిని చాలా ఆదా చేస్తాడట, ఆ శక్తిని వ్యర్థం చేసుకోడు. అందుకే వాక్కు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మరి ఈ విధంగా వాక్కుని అదుపులో పెట్టుకుంటూ కర్మలు తగ్గించుకోవాలి. ఎందుకు అంటే ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం ఒక్క కర్మ ఉన్నా మళ్ళా జన్మ వస్తుంది. మళ్ళా జన్మంటూ వస్తే నాకు ఈ సాధనకి అనుకూలమైనది వస్తుందో రాదో, మళ్ళా సద్గురువు దొరుకుతాడో లేదో, ఈ జన్మలో
నా జీవితం సాధనకు అంతా అనుకూలంగా ఉంది. సద్గురువులు వచ్చారు, చదువుకునే తెలివితేటలు వచ్చాయి, అపరావిద్య నేర్చుకున్నాను. అందుకని ఈ స్వాధ్యాయం చక్కగా నేను చెయ్యగలను. అలాగే ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది. మరి ఈ టెక్నాలజీ మూలాన అందరూ చదువు రాని వాళ్ళు కూడా మరి అన్ని రికార్డులు వింటూనే ఉన్నారు. మరి ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి జ్ఞానం పెంచుకోవడానికి? మరి ఇంతకంటే ఇది కూడా ఉపయోగించుకోకపోతే భూమి మీదకి వచ్చి మానవ జన్మ తీసుకుని సద్గురువుని పొంది ఇన్ని పుస్తకాలు మన చుట్టూరు జ్ఞానపరంగా ఉంచితే దేన్ని ఉపయోగించుకోకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటే మనలాంటి వాళ్ళని మూర్ఖులనే అంటారు. ధర్మజ్ఞుడు ఎవరు అని ఎంతో చక్కగా చెప్పాడు. ఏమిటి అంటే, వేదాధ్యయనం చేసేవాడికి సత్యం అవగతం అవుతుంది, సత్యం అంటే ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే వేదాంతమంతా కూడా పరమాత్మ గురించి, ఉపనిషత్తులన్నీ కూడా పరమాత్మ గురించే చెప్పినాయి, కానీ ఏమీ లేదు. ఇక్కడ మన మహాత్ములు ఒక మాట అంటారు, ఏంటంటే అమృతం తాగిన వాళ్ళు చిల్లర దేవుళ్ళు అయ్యారు, ఆలాహలం తాగిన వాడు పరమాత్మ అయ్యాడు అని. అంటే మనము ఆనందం పొందేయాలి అనుకుంటాం, ఆత్మదర్శనం అవుతుంది అంటే సాధన చేస్తూ చేస్తూ ఆత్మని దర్శించగలం, కానీ దేవుళ్ళమే అవుతాం మనం. అమృతం అంటే ఏదో కొండలో వచ్చినట్లు కాదండి, ఆత్మదర్శనం అయితే అమృతం తాగిన వాళ్ళమే. మరి అక్కడ దేవుడుగా ఉంటావు నువ్వు. దేవుడుగా ఉంటే కాదు, పరమాత్మ స్థాయికి ఎదగాలి. పరమాత్మ స్థాయికి ఎదగాలి అంటే నువ్వు కూడా సృష్టి చేయగలగాలి. పత్రిసారి మనకు చెప్తారు కో క్రియేటర్ అని. అంటే కో క్రియేటర్ ఎలా అవుతావు నువ్వు అంటే, సిద్ధులు వచ్చి నువ్వు దేవుడిగా ఉన్నా ఇంకా ఇంకా దాటాలి. ఇప్పుడు చూడండి, భగవాన్ రమణ మహర్షి, భగవాన్ సత్యసాయి ఇలా చెప్పేసుకుంటారు. కల్కి భగవాన్ వాళ్ళు దేవుళ్ళు అనుకుంటున్నారు, ఎందుకంటే కొన్ని సిద్ధులు ఉన్నాయి, అవి కాదు. ఆలాహలం తాగిన మరి పరమాత్మగా కావాలి అని అంటే ఏంటి? కష్టాలు వచ్చినా తట్టుకోవాలి, తట్టుకుంటూ ఇంకా ముందుకు తాగితే నువ్వు కూడా కో క్రియేటర్ అవుతే నువ్వు కూడా పరమాత్మ స్థాయికి ఎదిగినట్టే అని మనకి చెప్పడం, దాని అంతరార్థం అదే. ఆలాహలం తాగిన చిల్లర దేవుళ్ళు కాదు, అదే అమృతం తాగిన చిల్లర దేవుడుగా కాదు, ఆలాహలం తాగిన పరమాత్మ పరమశివుడిలాగా ఎదగాలి నువ్వు అని మనకు చెప్పడం. అందుకంటే మనకేం విషయం తెచ్చి ఎవరు ఇవ్వరు, కష్టాలు వచ్చాయి. కానీ కష్టాలను కూడా, ధర్మరాజుకు కూడా కష్టాలు వచ్చాయి, కానీ అవి కూడా ఓర్పుతో తట్టుకున్నాడు. ధర్మరాజుకు తెలుసు నేను ఎదగడానికి ఇవన్నీ మెట్లే, అందుకే ఓర్పుతో ఉన్నాడు. మనం కూడా సత్యము ధర్మము ఆచరించాలంటే సత్యం తెలుస్తోంది. ఏంటి? ఆత్మే సత్యం, సృష్టి అంతా పరమాత్మమయమే, సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సత్యం తెలిసింది, కానీ మనసు ప్రపంచంలోకి వెళ్ళిన మూలాన్ని ధర్మాన్ని కొద్ది కొద్దిగా మనం తప్పుతూ ఉంటాం. అప్పుడప్పుడు ఎవరికి వాళ్ళే ఏ విషయంలో నేను ధర్మం తప్పుతున్నాను అని విచారణ చేసుకోవాలి. నీ తప్పుని ఎదుటివాడి చూపడం కాదు. నీ మనస్సు ప్యూరిటీగా అయిపోయి ఆత్మవైపు తిరిగాక మనసు ఎప్పుడు ప్యూరిటీగానే ఉంటుందండి. ప్రపంచం వైపు తిప్పితే అది ఇంప్యూర్ అవుతుంది. కానీ మళ్ళా మనం విచారణ చేసుకుంటూ ఏ విషయంలో, ఇప్పుడు చెప్పుకున్నాం ఇంద్రియ సంయమనం, వాక్కు, మరి ఉద్రేకాలను ఆపుకుంటూ, ఆకలిని చంపుకుంటూ ఎన్నో విషయాలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కానీ ఇవన్నీ ఆచరిస్తున్నానా లేదా? ఆచరించకపోతే నేను ధర్మాన్ని కాపాడలేనట్టే. ఇవన్నీ నేను ఆచరిస్తుంటే ధర్మాన్ని అందరూ ఒక్కసారే రాలేరండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఆ అబద్ధాలకు కూడా కారణం మనసేనండి. ఒక్కొక్కడు పక్క వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఏడిపించడం చేస్తారు. ఎన్ని తప్పులు చేస్తున్నామో మనం ఎప్పటికప్పుడు విచారణ చేసుకుంటూ, ఇంకా ధ్యానం చేసేయాలండి అంటారు.
ఇంకా ధ్యానం కాదు, విచారణ ఇంకా చెయ్యట్లేదు. విచారణ చేస్తే తప్పేంటో తెలుస్తుంది. పొద్దున అబద్ధం ఆడవు, నాకు ఒక కర్మ వచ్చింది అని నువ్వేమైనా విచారణ చేసుకున్నావా? కర్మను పెంచుకున్నాను అంటే ఒక జన్మ ఎక్స్ట్రా చేసాను నేను. 84 లక్షల జీవరాశులుగా జన్మను తీసుకుని ఎన్నో హీనమైన గర్భాల్లో పుట్టి హీనమైన బతుకులు బతికి ఈరోజు గొప్పగా మానవ జీవితం పొంది తినడానికి ఉండి ఉండడానికి ఉండి సద్గురువు పొంది సత్యాన్ని తెలుసుకుని సత్యంలో జీవించకపోవడమే ఆ ధర్మం. భగవంతుడి కోసం ధ్యానం అని గురువు చెప్పినా నాకు ప్రపంచక భోగాలు ఈ ధ్యానం వల్ల ఎలా వస్తాయని ఆలోచిస్తూ దానికోసమే చేస్తాం చూడండి, అది కూడా అధర్మమే. అందుకే రాక్షసులు అధర్మాన్ని కోరుకుని కింద పడిపోయారు. దేవతలు ధర్మాన్ని కోరుకుని ధర్మవంతమైన జీవితంతో పైకి ఎదిగారు. ఒకవేళ ఆ స్థాయికి వెళ్ళి తప్పులు చేసినా మరి భగవంతుడి శాపానికి ఇంద్రుడికి ఎవరు ధ్యానం చేసినా భంగం చేయడం. మరి ఇలా చేసినప్పుడు తను కూడా ఫలితం అనుభవించాడు కదా. దేవతలైన చిన్న తప్పు చేస్తే ఫలితం అనుభవించవలసింది. ఏ తప్పు లేని మచ్చలేని జీవితం అయితేనే పరమాత్మ స్థాయికి ఎదగగలం. అందుకే ఇప్పుడు భూమి మీద ధర్మజ్ఞుడు ఎవరు అంటే సత్యాన్ని తెలుసుకున్నవాడు, సత్యంలో జీవించేవాడు, సత్యవాక్కును పరిపాలించేవాడు, ఇంద్రియ సంయమనం ఉన్నవాడు. మరి బ్రహ్మజ్ఞానం వస్తే కానీ మనకు మోక్షం లేదు. మరి బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే మనసు వాక్కు కామేంద్రియాలని అదుపులో పెట్టుకోవాలి. అప్పుడే బ్రహ్మజ్ఞానం వస్తుంది. నీ దృష్టి వాటి మీద ఉంటే బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తుంది? బ్రహ్మజ్ఞానం వస్తే కానీ మోక్షం కలగదు, పరమాత్మ దర్శనం కాదు. అందుకే భూమి మీద సాధన చేసేవాడు, ఇవన్నీ పాటించేవాడు, జ్ఞానం పొందినవాడు మోక్షానికి అర్హుడవుతాడు. మరి భగవంతుడిగా మారడానికి అర్హుడవుతాడు. ఎప్పుడైనా మానవ జన్మ తీసుకున్నాక గురువు వచ్చినా సరే మనం ధ్యానం చెయ్యకపోతే మనము కూడా అధర్మంలో నడిచినట్టే. ఎప్పుడైతే సాధన చేస్తామో మానవ జన్మ యొక్క కారణం ఏంటో తెలిసింది మనకి. ఈ మానవ జన్మ ఎందుకు పొందుతారు అంటే చివరి జన్మ చేసుకోవడానికి. భగవంతుణ్ణి తెలుసుకునే ఏకైక జన్మని తెలుసుకున్న మనము సాధనలో ఉండాలి, జ్ఞానం పెంచుకోవాలి, మోక్షంలో చేరుకోవాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది అంటే మన దృష్టి, మన సాధన, మన స్వాధ్యాయం, మన దృష్టి అన్నీ కూడా పరమాత్మ మీద ఉండాలి. నువ్వే పని చేసినా లోక కళ్యాణకరమైన పనులే అయినప్పుడు నీ దృష్టి పరమాత్మ మీదే ఉన్నట్టు. నీ గురించి నువ్వు చేస్తే కాదు, అందరి కోసం. అది లోక కళ్యాణకరమైన పనులు. వాళ్ళే ధర్మాన్ని ఆచరించగలరు. భగవంతుడు వాళ్ళ వెనకాతలుండి వాళ్ళకి అనంతమైన శక్తిని ఇస్తాడు. అందుకే ధర్మజ్ఞుడు ఎవరయ్యా అంటే ఈ భూమి మీద సత్యం తెలుసుకున్నవాడు, సాధన చేసినవాడు, జ్ఞానాన్ని పొందినవాడు, మోక్షం కోసం ప్రయత్నించి మోక్షాన్ని పొందినవాడు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు. వీడే ధర్మజ్ఞుడు, మిగతా వాళ్ళు కాదు. భగవంతుడి దృష్టిలో అందరూ అయిపోరు. ఎన్నో పరీక్షలు ఉంటాయి, తట్టుకుంటూ ఉండాలి. ధ్యానంలోకి రావడం గొప్ప కాదు, వచ్చి నిలబడగలగడం గొప్ప. వచ్చి భగవంతుడి పరీక్షలకు తట్టుకోవడం గొప్ప. ఇవన్నీ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అందుకే భద్రి గారు ముందే మనకు నేర్పించారు సహనమే ప్రగతి అని. ఎందుకంటే భరించలేని కష్టాలు వస్తాయి, కానీ భరించాలి. ఇదే ఆలాహలం మన జీవితంలో. అది కూడా మరి పరమాత్మ స్థాయికి ఎదిగినప్పుడు ఆలాహలం లాంటి కష్టాలను కూడా తట్టుకోగలగాలి. అందుకే ఎందుకోసం మానవ జన్మ తీసుకున్నామో ఆ కారణం ఏంటో మనం ఇక్కడికి వచ్చాక తెలిసింది కాబట్టి దానికోసమే మన జీవితాన్ని వెచ్చించాలి. అలా వెచ్చించిన వాడే భూమి మీద
ధర్మజ్ఞుడు అని అంటారు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.